మన లైఫ్ టైంలో ఒక్కసారైనా ఈ టెంపుల్ని విజిట్ చేయాలండి. ఈ టెంపుల్ అంత అద్భుతంగా ఉంటుంది, అంత పవర్ఫుల్ అయిన టెంపుల్. అండ్ ఈ టెంపుల్కి వెళ్తే ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ మనకు తిరుపతి ఫీల్ని ఇస్తుంది. ఇక్కడ ఉన్న రష్ అయితే ఏంటి, ఈరోజు ఆ రష్ అయినా అట్మాస్ఫియర్ అయినా కూడా తిరుపతిని తలపించింది. అంత రష్ ఉన్నారు. మాకు ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది దర్శనం చేసుకోవడానికి. కానీ 1 అవర్ కూడా ఒక 1 మినిట్ లాగా అనిపించింది. ఆ తర్వాత అక్కడ ఏ టెంపుల్ ఏంటి అనేది ఆ వివరాలు నేను చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. 1 అవర్ పైన వెయిట్ చేసిన నైట్. ఇప్పుడు మేము 9 టైంలో దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. 1 అవర్ ఉన్నా కూడా ఏమీ అనిపించలేదు. అండ్ ఇక్కడ అందరికీ స్వామివారి గోవిందనామాలు, అమ్మవారి తిరు కళ్యాణం బొట్టు పెడుతున్నారు. ఆ బొట్టు పెట్టుకుంటే మనకేదో చాలా డివోషనల్ ఫీలింగ్ వచ్చింది. దర్శనం కాకపోతే అమ్మవార్ల అష్టలక్ష్ములు ఒక్కసారైనా చూడాలండి ఈ గుడిని. ఈ అమ్మవార్ల దర్శనము, అష్టలక్ష్ములు కొలువై ఉంటారు. ఎంతో అద్భుతంగా ఉంటుంది. గుడిని కూడా చాలా చాలా అద్భుతంగా అలంకరణ చేశారు. అది మన 2 కళ్ళు సరిపోవండి ఈ గుడిని చూడడానికి, అమ్మవారిని స్వామివారిని దర్శించుకోవడానికి. ఈ టెంపుల్ ఎక్కడని చూస్తున్నారు, అదే అష్టలక్ష్మి టెంపుల్ కొత్తపేటలో లొకేట్ అయ్యింది. చాలా ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా టెంపుల్ విజిట్ చేసి కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. చూడని వాళ్ళు ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. నేను కంప్లీట్ డీటెయిల్స్ పెడతాను. ఈ టెంపుల్కి నేను మా ఫ్రెండ్ లక్ష్మి వెళ్ళాము. మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నా వారికి ఈ రీల్ షేర్ చేయండి.